హాయ్. ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మనం ఒక యాక్షన్ ప్లాన్ని రూపొందించుకొని దానికి అనుగుణంగా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిలో ఈ వితిన్ షెడ్యూల్లో ఏ విధంగా కవర్ చేసుకోవాలని మనము ఒక రూపొందించుకున్నాం ప్రణాళికని. దానికి అనుగుణంగా ఈరోజు మీకు టెస్ట్ 2ని అప్లోడ్ చేస్తున్నాం. ఎవరైతే రిజిస్టర్ అభ్యర్థులు ఉన్నారో వారి యూజర్ నేమ్, పాస్వర్డ్, మెయిల్ ఐడి ఇచ్చి టెస్ట్ అటెంప్ట్ చేయండి. మొత్తం 100 బిట్స్ మీకు ఉంటాయి. సో టెస్ట్ ఫాలోడ్ బై డిస్కషన్ కూడా ఉంటుంది. సో టెస్ట్ 1 డిస్కషన్ నేను ఆల్రెడీ ఇచ్చాను, కొన్ని అంశాలకు ఇచ్చాను, మరికొన్ని అంశాలకు కూడా నేను వీలు చూసుకొని నేను అందజేస్తూ ఉంటాను. సో మీరు ఏ విధంగా టెస్ట్ ఆలోచించాలి, ఎలా రాయాలి అన్న విషయం అందులో నేను చాలా స్పష్టంగా వివరిస్తూ వచ్చాను. సో అదే రకంగా ఈ టెస్ట్ని కూడా అటెంప్ట్ చేయండి. ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఎంత ఆన్సర్ చేశారన్నది ఇర్రిలవెంట్ మనకు. ఎందుకు పోతున్నది బిట్టు, ఆ బిట్టు నేను చేయటానికి గల కారణం ఏంటి, చేయకపోవటానికి గల కారణం ఏంటని మిమ్మల్ని మీరు చక్కగా విశ్లేషణ చేసుకుంటారు. ఎక్కడైనా వెంటనే డౌట్ అనేది ఏర్పడితే మనం ఆల్రెడీ క్లాసులు ఇచ్చి ఉన్నాం కాబట్టి వెంటనే దానికి లింకప్ అయి మీరు ఆ టెస్ట్ని ఎందుకు తప్పుపోయింది అని సవరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా క్లాసులు, మెటీరియల్స్, టెస్ట్లు, అట్లా రివిజన్స్, అట్లా పూర్తి స్థాయిలో ఎగ్జామ్కి ఏదైతే కావాలో అన్ని ఎలిమెంట్స్ నా దగ్గర నుంచి మీకు అందుబాటులోకి వస్తున్నాయండి. అడుగుతున్నారు సార్ అది ఇది అది ఇది అని. ఎక్కడ ఒక్క పాయింట్ కూడా నేను మిస్ చేయకుండా చక్కగా రూపొందించుకుంటూ వెళ్తున్నాను. సో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు అభ్యర్థులు, వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే స్ట్రాటజీని, ఇదే టెంపోని ఇక మీరు కొనసాగిస్తూ ఉండండి. సో 6,000 రూపాయలు అండి, అతి తక్కువ ఫీజు తోటి. ఇప్పుడు మీరు హైదరాబాద్ వచ్చి ఒక నెల ఉండాలంటేనే కనీసం 6-7 వేలు అవుతుంది. ఇంకా కనీసం 5-6 నెలలు ఇక్కడ ఉండి స్టే చేసి ఇంత ఎక్స్పెండిచరు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత అవుతున్నదో. అందులో నేను వితిన్ 6,000 రూపీస్కి మీకు ఫీజు గురించి దాచుకోవాల్సిన పని ఏం లేదు కదండి. ఇక్కడ ఇంత తక్కువ ఫీజుకి నేను మొత్తం పేపర్ ఏ, పేపర్ బి, పేపర్ సి 3, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఇవన్నీ కూడా ఇస్తూ మొత్తం కంప్లీట్ కోర్స్ అందజేస్తూ ఎప్పుడు ఎవరైనా చూసుకోవచ్చు అనే విధంగా, ఏ టైంలో అయినా కానీ మీరు చూసుకునే విధంగా నేను అవకాశాన్ని కల్పిస్తూ, ఎన్నిసార్లు అయినా చూసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఇంత చేస్తున్నప్పుడు ఇది పెద్ద ఫీజు అనుకోవాల్సిన పని లేదు. అండ్ మా నుంచి ఎటువంటి తప్పు కూడా లేదు. అన్నీ కూడా నేను చాలా నీట్గా ఎక్కడ కాంప్రమైజ్ అనేదే కాలేదండి. మీరే చూస్తూ వచ్చారు మీరు ఇప్పటి వరకు కూడా. అండ్ ఇక మీదట కూడా అయ్యే సమస్య లేదు. నమ్మకంగా వచ్చిన ప్రతి అభ్యర్థికి కూడా నమ్మకంగా ఎగ్జామ్లోకి పంపించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము. ఖచ్చితంగా పర్ఫెక్షన్ మీ దగ్గర ఉన్నది అంటే పోస్ట్ తప్పకుండా చేతిలో వచ్చి తీరుతుంది. ఇక బ్లేమ్ చేసుకునే అవకాశం ఎక్కడా కూడా 1% కూడా నేను కల్పించే స్కోపే ఉండదు మీకు. సో అట్లా ఫస్ట్ స్లాట్లో మొత్తం 1000 బిట్లు టార్గెట్ పెట్టుకొని A to Z సిలబస్ మీద అవగాహన తీసుకొని వస్తాను. సో దాని తర్వాత స్లాట్ 2కి వెళ్ళినప్పుడు ఇంకొక కొత్త కోణంలో దీన్ని ప్రజెంట్ చేయటం జరుగుతుంది. అప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎకనామిక్ సర్వే ఒకటి రిలీజ్ అవుతుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి సర్వే ఒకటి రిలీజ్ అవుతుంది. అందులో ఉండే అంశాలు అనేది ఎంత ప్రాధాన్యత మీ అందరికీ తెలిసిందే. ఎకానమీ ఎప్పుడు కూడా డైనమిక్, అది మారుతూ ఉంటుంది. ఈరోజు అయిపోయింది కదా క్లాస్, దీంతో నేను చదువుకొని వెళ్ళిపోతానంటే కుదరదు. దీని తర్వాత నుంచే కథ ప్రారంభం అవుతుంది అదంతా కూడా. సో అట్లా దానిని కూడా మనం అందజేస్తూ వస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ టిల్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే వరకు ప్రతి అప్డేట్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. సో నెక్స్ట్ టెస్ట్ మనము 22nd నేను షెడ్యూల్ ఇచ్చానండి. నోటిఫికేషన్స్ మన వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మీకు ఉంటుంది. సో పార్ట్ ఏలో ఈ అంశాలన్నీ ఉంటాయి. పార్ట్ బిలో ఈ అంశాలన్నీ పెద్ద మనుషుల ఒప్పందం, రోల్ ఆఫ్ లైబ్రరీ మూమెంట్, జమీందార్ కిసాన్, కాకతీయ సాహిత్యం, వెంగి కళలు వాళ్ళ సాహిత్యం ఇది. పార్ట్ సిలో బ్యాంకింగ్, NBFC, ద్రవ్యోల్బణం, నేషనల్ ఇన్కమ్, ఈ ఏపీ ఇరిగేషన్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని రిపీటెడ్గా మనం తీసుకొని వెళ్తూనే ఉంటాం. గతంలో దాదాపు 8 నుంచి 9 వస్తున్నాయి. అండ్ కరెంట్ సర్వే నుంచి దాదాపు 6-7 పడ్డాయి అందులో. మళ్ళీ దాన్ని ఇంకా స్ట్రెస్ ఇచ్చి ఇంకా ఎక్కువ వర్క్ చేస్తాం. పబ్లిక్ డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్స్. సో వీటి మీద నెక్స్ట్ టెస్ట్ అనేది 22nd జూన్ ఇవ్వటం జరుగుతుంది. సో ఆ రోజు మీరు మళ్ళీ టెస్ట్ అటెంప్ట్ చేస్తారు. సో ఇదే విధంగా నేను టెస్ట్ అప్లోడ్ చేశానని చెప్తున్నాను. టెస్ట్ని అనాలిసిస్ కూడా ఇస్తున్నాను.
మొత్తం అనాలిసిస్ 100 బిట్లు నన్ను చదవమంటే ఒకటికి ఏ, రెండో దానికి 3 ఆన్సరు, మూడో దానికి 4 ఆన్సరు, అది పెద్ద ఇష్యూ కాదన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఒక బిట్టుని మీరు చేస్తున్నప్పుడు అని సరౌండింగ్లో ఇంకో బిట్టు వచ్చినా కానీ చేసేటట్టుగా మన ఎక్స్ప్రెషన్ వస్తున్నది. ఇక్కడ ఇంత తక్కువ ఫీజుకి మనం ఇస్తున్నందుకు నిజంగా గొప్పగానే అని నేను ఫీల్ అవుతున్నాను. ఇది గొప్ప కాదనేది సెకండరీ అయినా కానీ మీరే ఆలోచించుకోవచ్చు. దీంట్లో మళ్ళీ రిబేట్లు, డిస్కౌంట్లు, డిస్కషన్స్ ఇవన్నీ అనవసరం కదండి. దాన్ని అడగటం కూడా తప్పే. అసలు ఒక సబ్జెక్ట్కే అవుతున్నది కదా. మీరు ఇక్కడ ఆఫ్లైన్కి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఎంత ఖర్చు అవుతుందండి? లెక్కేసి చూడండి. కనీసం 1,00,000కి తక్కువ కాదు ఇంటికి వెళ్ళేది. అప్పుడు ఒకసారి మీ ఊరి నుంచి ఇక్కడికి వచ్చి పోవడానికి 2,000 అవుతుంది. జస్ట్ ఇక వైఫై లాంటిది ఒక 600 పెట్టి పెట్టుకున్నారంటే మొత్తం మీ ఇంట్లో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూసుకోవచ్చు. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకోవచ్చు. మహిళలు ఇంట్లో వర్క్ చేసుకుంటూ చదువుకోవచ్చు. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. అండ్ కొత్తగా ఈబీసీ కేటగిరీ కూడా వస్తుంది కాబట్టి మరికొంతమందికి అవకాశం కూడా లభించే అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కొట్టిపారేయటానికి లేదు. వారందరికీ కూడా ఇది అవకాశమే. ఏజ్ ఎక్స్టెన్షన్ చేస్తారు. ఇట్లా ఎన్నో బెనిఫిట్స్ కూడా అందుబాటులోకి వస్తాయి భవిష్యత్తులో. ఇవన్నీ కూడా చక్కగా ఒక ఆర్గనైజ్డ్గా తీసుకెళ్తున్నాను నేను. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒక చేతిలో ఫోన్ ఉన్నది అంటే ఒక క్లిక్ తోటి సక్సెస్కి మీరు అతి చేరువులోకి వెళ్తున్నట్టే. టెక్నాలజీ మారుతున్నప్పుడు దాని విధంగా మారుతూ ఉండండి. అన్నీ కూడా అందజేస్తూనే వస్తున్నాను నేను. సో కరెంట్ అఫైర్స్ సంబంధించి మా తరపు నుంచి అందాల్సినవన్నీ అందుతూనే ఉన్నాయి. సార్ భిక్షపతి సార్ అందజేస్తున్నారు. మీకు చాలా డీటెయిల్గా వెళ్తున్నారు ఆయన. కరెంట్ అఫైర్స్ అనేది ఒక మహాసముద్రము. ఆయన ఇచ్చేవి ఆయన ఇస్తారు, మేము ఇచ్చేది మేము ఇస్తుంటాము. ఎవరికి ఇది వచ్చింది వాళ్ళు అందుబాటులో ఫ్యాకల్టీలు అందరూ అందజేస్తూనే ఉన్నారు. మీరు కూడా ఏదో ఒకటి న్యూస్ పేపర్ని తీసుకొని స్టడీ చేయాలండి. పూర్తిగా కరెంట్ అఫైర్స్ అనేది అది చెప్తున్నాను, ఇందులో రహస్యం ఏమీ లేదు, ఓపెన్ సీక్రెట్. తవ్వినా కొద్ది వస్తూనే ఉంటుంది అది. కాకపోతే మేజర్ ఇష్యూస్ అన్నీ కవర్ చేస్తాం. అబౌట్ 60 to 70% అయితే అందుబాటులోకి వస్తాయి మన దగ్గర నుంచి. కొంత మీరు కూడా వర్క్ చేయాలి కదా. మొత్తం స్పూన్ ఫీడింగ్ అట్లాంటివి ఎంతవరకు చేయగలుగుతాం? అంత మెచ్యూర్డ్ కెపాసిటీ ఉంది మీకు. అట్లా మీరు కూడా దాన్ని వర్కౌట్ చేస్తూ రండి. కరెంట్ అఫైర్స్ని మేము ఇచ్చేది మేము ఇస్తూ ఉంటాం. ఇది ఈరోజు నేను మీకు తెలియజేసేది. సో ఇట్లా స్పాట్ 1లో మొత్తం మీకు 10 టెస్ట్లు వస్తాయి. చెప్పింది చెప్పినట్టుగానే వెళ్తున్నది. ఎక్కడ కూడా పొరపాటు జరగట్లేదు మన దగ్గర నుంచి. అన్నీ కూడా ఇన్ టైంలోనే జరుగుతున్నాయి. సో ఇక మీ చేతిలో ఉన్నది మీ సక్సెస్. ఓకే అండి, గుడ్ లక్.